what I feel encouraged that not only testimonies, wonderful teachers and preachers of God's word are raising from amongst us. కాబట్టి సాక్ష్యాలు మాత్రమే కాదు కానీ అద్భుతమైనటువంటి వాక్య ఉపదేశకులు కూడా మనలో నుంచి దేవుడు పైకి తీసుకుని వస్తున్నాడు. We are meant to be a blessing. మనము దీవెనకరంగా ఉండే విధంగా మరి దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. Does anyone remember the gospel which was preached to Abraham? అబ్రహాముకి ఇవ్వబడిన సువార్త మీరు ఎవరికైనా జ్ఞాపకం ఉన్నదా? Does anyone remember the gospel that was preached to Abraham? అబ్రహాముకి చెప్పబడినటువంటి సువార్త ఎవరికైనా జ్ఞాపకం ఉందా? In the book of Galatians chapter 3 and verse 8. గలతీ 3:8లో. That is a powerful gospel. చాలా శక్తివంతమైనటువంటి సువార్తగా అది మనం చూస్తూ The ఉన్నాం. gospel was not about Abraham being blessed. అక్కడ సువార్త అనేది అబ్రహాము యొక్క దీవెనకు సంబంధించింది కాదు. The gospel was that you will be a blessing. నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అన్నమాట. See, it's not that Abraham you will be blessed, but you will be a blessing to the whole world. కాబట్టి అబ్రహాము నీవు దీవించబడతావు అన్నది మాత్రమే కాకుండా అబ్రహాము నీ యందు లోకమంతా కూడా దీవించబడుతుంది అన్నటువంటి మాట. My brothers and sisters, సహోదరి సహోదరులారా, you and me are not just destined to be blessed. కేవలం ఏదో దీవించబడడం కోసం ఆశీర్వాదాలు పొందుకోవడం కోసం మాత్రమే మనము లేము. I mean, we are already blessed. మనము దీవించబడిన వారమే. और क्या blessing पाएंगे भाई? ఇంకా ఇంకా ఏం కావాలి మనకి? You have all the blessing. You are blessed in the heavenly places in Christ Jesus. యేసుక్రీస్తు నందు పరలోక విషయాలు మనం దీవించబడిన వారంగా ఉంటూ ఉన్నాం. But what we must realize is we are called to be a blessing to the world. కాబట్టి ఈ లోకానికి మనం దీవెనకరంగా ఉండాలి అన్న విషయము, ఆ విధంగా మనం పిలువబడ్డ అన్న విషయం మనం గుర్తించాలి. Hallelujah. In that regard, ఆ విషయాన్ని గురించి I want to share one very important key with you. అందుకు ఒక ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని లేకపోతే ఒక తాళాన్ని గురించి మీకు చెప్తాను. Let's go to the book of Luke chapter 8. లూకా 8వ అధ్యాయంలోకి వెళ్దాం మనం. Now in chapter 8, Jairus comes to Jesus. కాబట్టి అక్కడ యాయిరు అనే అతను యేసు దగ్గరికి వస్తూ ఉన్నాడు. Why does he come to Jesus? ఆయన ఎందుకు వస్తున్నాడు? Asking for the healing of his daughter. తన కుమార్తెకి స్వస్థత కావాలి అని వస్తున్నాడు. Now let us read from verse 49. 49 నుండి మనం చదువుదాం. While he was still speaking, someone came from the ruler of the synagogue's house saying to him, your daughter is dead, do not trouble the teacher. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. Have you received a bad news ever in your life? మీ జీవితంలో ఎప్పుడైనా మీకు ఒక బ్యాడ్ న్యూస్ అంటే చెడు వార్త దుర్వార్త వచ్చిందా? Yes. ఎప్పుడైనా విన్నారా ఆ విధంగా? What happens when you receive a bad news? అటువంటి ఒక దుర్వార్త లేదా వినకూడని వార్త వస్తే మనకి ఏమవుతుంది? What happens immediately? వెంటనే మనకి ఏమవుతుంది వినగానే? A sinking feeling. ఒక్కసారి అది కృంగిపోయినటువంటి మనసు అనిపిస్తుంది మనకి. Now Jairus received a bad news. కాబట్టి ఇక్కడ యాయిరు కూడా ఒక బ్యాడ్ న్యూస్ ఆయనకు వచ్చింది. Let me ask you a question. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. In last few days has anybody here received a bad news? మరి గడిచిన కొన్ని దినాల్లో ఎవరికైనా ఇటువంటి చెడు వార్త వినకూడని వార్త ఏదైనా వచ్చిందా? Okay, Stephen, and then who else? ఇంకా ఎవరికైనా? Mahendra, okay, Kathy, Abhishek, anybody else? ఇంకా ఎవరికైనా? Now yeah, Jerry. Now what happens when the bad news hits us? కాబట్టి అటువంటి ఒక దుర్వార్త చెడు వార్త మనకి తగిలినప్పుడు ఏమవుతుంది మనకి? That bad news has a potential to take hope away. కాబట్టి నీకుండేటువంటి ఒక నిరీక్షణ ఏదైతే ఉందో, ఆశ ఏదైతే ఉందో, దాన్ని అది తీసుకుని వెళ్ళిపోయే శక్తి ఆ యొక్క చెడు వార్తకు ఉంటుంది. You know the way Navin expressed. మరి నవీన్ చెప్పినట్టుగా చూస్తే, I didn't have guts to die. మరి చనిపోవడానికి అయితే నాకు ధైర్యం చాలలేదు. But wherever I would see, imagine myself hanging, correct కదా?
కాబట్టి కానీ ఎక్కడైతే ఆ విధంగా ఎవరైనా ఆ విధంగా ఉరేసుకోవడం అటువంటి చూస్తున్నప్పుడు అలా నన్ను కూడా ఊహించుకున్నాను నేను. Why like that? అలా ఎందుకు ఊహించుకున్నాను నేను? Because he could not see anything positive in the future. కాబట్టి మరి రాబోయే కాలానికి సంబంధించినటువంటి ఆయనకి అనుకూలంగా ఆయనకు జరిగే మంచి ఏంటో ఏది కనబడలేదు ఆయనకి. See, bad news destroys or tries to destroy our hope. కాబట్టి ఆ దుర్వార్త ఏమవుతుందంటే మనకున్నటువంటి నిరీక్షణను ఆశను అది చంపివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. But we thank God for the situation of Jairus. కానీ యాయిరు యొక్క స్థితిని బట్టి పరిస్థితిని బట్టి మనం దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Because Jesus was there. ఎందుకంటే యేసు అక్కడ ఉన్నాడు కాబట్టి. Now, let's leave it there. అక్కడ ఆ విషయం అలా ఉంచేద్దాం మనం. Let's go to the book of John. అక్కడ నుంచి మనం యోహానుకి వెళ్దాం. John chapter 11. యోహాను 11వ అధ్యాయం. Now, what is John chapter 11 about? యోహాను 11వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతూ ఉంది? Lazarus, okay? లాజరు గురించి మాట్లాడుతుంది. Now, verse 20. 20వ వచనం చూద్దాం. 20 and 20, 21. 20, 21 రెండు చూడొచ్చు Now మనం. Martha, as soon as she heard that Jesus was coming, went and met him, but Mary was sitting at house. And Martha said to Jesus, Lord, if you had been here, my brother would not have died. మార్త యేసు వచ్చున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళాను కానీ మరి ఇంట్లో కూర్చుని నేను మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండినెడల నా సహోదరుడు చావకుండును. What did she mean? ఆమె చెప్పిన మాట యొక్క అర్థం ఏంటి? What's the point of coming now? ఇప్పుడు వచ్చి లాభం ఏంటి అన్నట్టుగా చెప్తుంది. Correct? అవునా కదా? After Jairus got the news that daughter is dead, మరి యాయిరు విషయంలో అయితే నీ కుమారు చనిపోయిందన్న వార్త వచ్చిన తర్వాత what else was said after that? దాని తర్వాత ఇంకా ఏమని చెప్పబడింది మాటలు? Don't trouble the teacher. ఆ బోధకు నువ్వు శ్రమ పెట్టొద్దు ఇప్పుడు. What is the point of calling the teacher now? కాబట్టి ఆయన ఇప్పుడు పిలిచి నీకు లాభం ఏంటి? Do you see a similarity between this situation of Lazarus and that situation of Jairus' daughter? కాబట్టి లాజరు యొక్క ఈ స్థితి మనం గమనిస్తున్నప్పుడు యాయిరు కుమార్తె యొక్క స్థితిని గమనిస్తున్నప్పుడు కొంచెం పోలిక మీకు కనబడుతుందా రెండిట్లో కూడా? Even though Jesus is right there, మరి యేసు ప్రభు వారి మధ్యలో ఉన్నా కూడా no hope. వారికి ఒక ఆశ లేదు, ఒక నిరీక్షణ లేదు. See, that's what happens many times. అలా చాలాసార్లు జరుగుతుంది. That bad news hits us so bad, and then after that comes no need to have any more hope. కాబట్టి ఆ యొక్క దుర్వార్త చాలా బలంగా మనల్ని తగినప్పుడు మన ఆశను చనిపోయి ఇంకేముంది మనకి అన్నట్టుగా అనిపిస్తుంది. Everything is over. అంతా అయిపోయింది, ఇంకేముంది? No point in prayer. ఏదో ప్రార్థన చేయడం వల్ల ఇంకేం లాభం లేదు. See, some testimonies are really very powerful. కొన్ని సాక్ష్యాలు చాలా శక్తివంతమైన సాక్ష్యాలు. There is a testimony about a man of God called Smith Wigglesworth. మరి స్మిత్ విగిల్స్వర్త్ అనే ఒక వ్యక్తి యొక్క సాక్ష్యం చాలా శక్తివంతమైంది. So those days no telephones. ఆ రోజుల్లో టెలిఫోన్ ఉండేవి కావు. Telegram was there. టెలిగ్రామ్ పంపించేవాళ్ళు. So he received a telegram that in there is a sick person in a town, please come and pray. కాబట్టి ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగలేదు, ఒక టౌన్ లో ఆయన ఉన్నాడు, మీరు వచ్చి ప్రార్థన చేయండి ఆయన కోసం. So when he went there, ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు everybody were crying. అందరు కూడా ఏడుస్తూ ఉన్నారు. He came in. ఆయన లోనికి వచ్చాడు. Everybody said, oh, Smith Wigglesworth has come. కాబట్టి ఇదిగో మరి ఆ స్మిత్ గారు వచ్చారని చెప్పి అందరూ అంటూ ఉన్నారు. And then one person said there, brother, it's too late, the lady is dead, but of course you can pray for the family. కాబట్టి మరి ఒక ఆయన అన్నాడు, మరి సోదరా ఆలస్యం అయిపోయింది, నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు, మరి ఆమె చనిపోయింది, ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి కుటుంబం కోసం ప్రార్థన చేయి. But thank God for this man of God. కానీ దేవుడికి వందనాలు ఈ వ్యక్తిని He బట్టి. said, I don't think the family needs prayer, I think that lady needs prayer. కాబట్టి నేను ఈ కుటుంబానికి కాదు ఇప్పుడు ప్రార్థన అవసరమైంది, ఆ చనిపోయిన ఆమెకి ప్రార్థన కావాలి. Hallelujah. హల్లెలూయా. See, what did they mean? వారు అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? She's dead. ఆమె చనిపోయింది, It's over. అక్కడ అయిపోయింది ఇంకా. What was Smith Wigglesworth telling? కాబట్టి కానీ ఈయన ఏం చెప్తున్నాడు వారికి? It's not over. ఇంకా ఏమీ అయిపోలేదు. And it is said that he picked her up, the dead body, and said, walk in the name of Jesus. కాబట్టి అక్కడ చెప్పండి మాట ఏంటంటే ఆమె ఆయన పట్టుకొని పైకి లేవనెత్తి యేసు ప్రభు నామములో నడువు అన్నాడు. And she fell down. ఆమె పడిపోయింది కింద.
picked her up again. మళ్ళీ తీసుకున్నాడు, చేయి ఎత్తాడు. Walk in the name of Jesus. యేసు నామములో నడువు అన్నాడు. Fell down. మళ్ళీ పడిపోయింది. 7 times he did. 7 సార్లు అట్లా చేశాడు. Walk in the name of Jesus. యేసు నామములో లేచి నడువు. And began to walk. ఆమె నడవడం ప్రారంభించింది. Hallelujah. హల్లెలూయా. See, the point is this. ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, Bad news wants to destroy hope. కాబట్టి ఆ చెడు వార్త అనేది నీలో ఉండే ఆశను చంపడానికి ప్రయత్నం చేస్తుంది. But let me tell you something. ఇంకొక మాట కూడా నేను మీకు చెప్తాను. That but is a powerful word, right? కాబట్టి అన్న మాట చాలా శక్తివంతమైన మాట, బట్ అనే మాట. We should never forget that Jesus is right next to us when the bad news has come. కాబట్టి ఆ దుర్వార్త మనకు వచ్చిన ఆ సమయంలో యేసు ప్రభువారు మన ప్రక్కనే ఉన్నారు. ఈ విషయం మనం మర్చిపోకూడదు. Hallelujah. హల్లెలూయా. Now, whatever the bad news may be, ఆ చెడు వార్త అది ఏదైనా కావచ్చు. what is the bad news dependent upon? మరి దేని మీద ఈ యొక్క వార్త లేదా చెడు వార్త ఆధారపడి ఉంది? What is the bad news dependent upon? కాబట్టి దేని మీద ఆధారపడి ఈ వార్త ఉంది, చెడు వార్త ఉంది? The facts. కొన్ని వారి ముందు కొన్ని ఒక సత్యాలను బట్టి, రుజువులను బట్టి. I mean, was it not a fact that Lazarus had died? మరి లాజరు చనిపోయిన విషయం వాస్తవమే కదా? Was it not a fact that Jairus' daughter died? మరి యాయిరు కుమార్తె చనిపోయింది, అది కూడా వాస్తవమే కదా? Correct? అవునా కదా? But you know what we forget? కానీ మనం ఏం మర్చిపోతున్నామో తెలుసా మీకు? That in the midst of all those facts which cannot be denied, there stands the truth. కాబట్టి అక్కడ అనేక వాస్తవాలు ఉన్నా కూడా ఆ వాస్తవాల మధ్యలో సత్యం ఒకటి నిలబడి ఉంది. Hallelujah. And what does the truth do? అక్కడ సత్యం ఏం చేస్తుంది? Truth changes the facts. ఆ ఏదైతే వాస్తవాలను మనం చెప్తున్నామో ఆ వాస్తవాలను ఈ సత్యము మార్చేస్తుంది. Hallelujah. Hallelujah. I want you to remember this, my brothers and sisters. కాబట్టి ఈ మాట మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని నేను కోరుతున్నాను సహోదరి సహోదరులారా. Truth changes the facts. కాబట్టి వాస్తవాలను సత్యము మార్చేస్తుంది. Lazarus was dead. లాజరు చనిపోయాడు. That was a fact. అది ఒక వాస్తవం. What did the truth do? కానీ సత్యం ఏం చేసింది? Truth called Lazarus. సత్యము లాజరుని పిలిచింది. Lazarus, come out. నువ్వు బయటికి రా. And the fact that Lazarus was dead had to obey the truth. Lazarus, come out. కాబట్టి లాజరు చనిపోయినటువంటి వాస్తవం ఏదైతే ఉందో ఆ వాస్తవము ఈ సత్యం యొక్క మాటకి విధేయత చూపెట్టాల్సి వచ్చింది. Hallelujah. హల్లెలూయా. You remember in the book of Romans chapter 4, if you read from verse 18 onwards, రోమా 4లో 18 నుంచి మనం చదివితే 17 నుంచి మనం చదివితే Bible talks about the faith of Abraham. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. And what does Bible explain about faith of Abraham? అబ్రహాం యొక్క విశ్వాసాన్ని గురించి దేవుని వాక్యం అక్కడ ఏం చెప్తుంది మనకి? Abraham understood some things. అబ్రహాముకి కొన్ని విషయాలు అర్థమైనాయి. Number one, what he understood, మొట్టమొదటిగా ఆయనకి ఏం అర్థమైందంటే that God speaks of things which are not as though they are. కాబట్టి లేని వాటిని ఉన్నట్టుగా దేవుడు పిలుస్తాడు అని అర్థమైంది. That means till God speaks, the fact is fact. కాబట్టి మరి దేవుడు పిలిచేంత వరకు, దేవుడు మాట్లాడేంత వరకు వాస్తవంగానే ఉండిపోతుంది. But when God speaks, కానీ ఎప్పుడైతే దేవుడు మాట్లాడతాడో the fact has to obey. ఆ వాస్తవం అనేది లోబడక తప్పదు. See, Bible further talks about the facts. ఆ తర్వాత వాక్యం ఇంకా ఆ యొక్క వాస్తవాల గురించి మాట్లాడుతుంది. That Sarah was 90 years old and Abraham was 99 years old. కాబట్టి శారా 90 సంవత్సరాల వయసులో ఉంది, అబ్రహాం 99 సంవత్సరాల వయసులో ఉన్నాడు. He was old. ఆయన ముసలివాడిగా ఉన్నాడు. And she was shriveled. I mean, in the sense, she had passed the childbearing age. కాబట్టి మరి గర్భాన్ని ధరించే ఆ యొక్క స్టేజ్ ఆమె దశ దాటిపోయింది ఆమె. Can anyone deny those facts? ఆ వాస్తవాలను ఎవరైనా కూడా కాదు అని చెప్పగలుగుతారా? Even though nobody could deny those facts, Abraham believed that God's word will not fail. కాబట్టి ఆ వాస్తవాలు ఎంత వాస్తవం అయినా కూడా దేవుడి మాట నెరవేర్చబడుతుంది, ఆ మాట విఫలము కాదు అని అబ్రహాము నమ్మాడు. Hallelujah. So Hallelujah. first thing he understood that God speaks of things which are not as though they are. కాబట్టి లేని వాటిని ఆయన ఉన్నట్టుగానే పిలుస్తూ ఉన్నాడు. The second thing he understood is రెండో విషయం అబ్రహాము గ్రహించింది ఏంటంటే what God said he is able to perform it. ఆయన ఏదైతే చెప్తాడో దాన్ని చేయడానికి ఆయనకి సామర్థ్యం ఉంది అని. Hallelujah. హల్లెలూయా. My brothers and sisters, సహోదరులారా, you know this scripture
John 8:32. యోహాను 8:32 Bible tells, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి అంటే, and you shall know the truth, and the truth shall make you free. అప్పుడు మీరు సత్యమును గ్రహించినప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది. Can you read it for yourself once? ఒకసారి మీరు చదువుకుంటారా ఒకసారి? You shall know the truth, and the truth will make you free. మీరు సత్యమును గ్రహించిన వారైతే సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయును. Now my question is, నా ప్రశ్న ఏంటి అంటే, what is the truth going to set you free from? మరి సత్యము స్వతంత్రులుగా చేస్తుంది అంటే దాని అర్థం ఏంటి? దేని నుంచి మనం స్వతంత్రులుగా చేస్తుంది? What is the truth going to set you free from? దేని నుండి ఈ సత్యం అనేది మనల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉంది? Lot of times I thought it's going to set me free from lies of the devil. కాబట్టి నేను చాలా అనుకున్నాను అపవాది యొక్క అబద్ధాల నుంచి నన్ను తప్పిస్తదేమో అనుకున్నాను. Or I thought it will set me free from the bondages of the enemy. లేదా శత్రువు యొక్క బంధకాల నుంచి నన్ను విడిపిస్తదేమో అనుకున్నాను. But now I realize, కానీ ఇప్పుడు నేను గ్రహిస్తున్న విషయం ఏంటంటే, the truth sets me free from the boundaries set by the facts. కాబట్టి ఏదైతే వాస్తవాలు కొన్ని సరిహద్దులు మనకు నియమించాయో ఆ సరిహద్దుల్లో నుండి సత్యం అనేది మనకి విడుదల తీస్తూ ఉంది. Hallelujah. Hallelujah. Truth sets us free from the boundaries or limitations which are set by the facts we know. కాబట్టి మనకు తెలిసిన వాస్తవాలు ఏవైతే ఉన్నాయో ఆ వాస్తవాలు ఏదైతే సరిహద్దులు మనకు పెట్టాయో వాటిలో నుంచి ఈ సత్యం అనేది మనల్ని విడుదల తీసుకుని వస్తూ ఉంది. That's why Bible tells that God makes impossible things possible. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే దాన్ని బట్టే దేవుడు అసాధ్యమైనదాన్ని సాధ్యంగా చేస్తాడు. Think about it. Think about it. దీని గురించి మీరు ఆలోచించండి. You know, see, 20 lakh people. 20 లక్షల మంది. Where the Israelites in the desert. వారు ఎడారిలో ఉన్నారు, అరణ్యంలో ఉన్నారు ఇశ్రాయేలీయులు. And those days and even these days there was no bakery big enough to bake bread for 20 lakh people. కాబట్టి ఆ రోజుల్లో కావచ్చు ఈ రోజుల్లో కావచ్చు 20 లక్షల మందికి మరి రొట్టె తయారు చేయగలిగిన బేకరీ అంటూ లేదు. So what are the facts telling? అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు మనకి ఏం చెప్తున్నాయి? That they have to die of hunger in the desert. ఆ అరణ్యంలో ఆకలి చేత వారు చనిపోవాలి. Or water. వారికి నీరు కావాలి. Imagine how much water they would need. ఎంత నీరు వారికి కావాలో ఆలోచించండి ఒకసారి. I mean, even if we see miserly use 10 liters a day. కాబట్టి ఒకరికి ఒక 10 లీటర్ల వరకు అవసరం అనుకోండి. You see, was there a big well in that desert? ఆ అరణ్యంలో ఒక పెద్ద బావి ఏదైనా ఉందా? But the truth that God said, I will take care of you, changed all the facts. కాబట్టి సత్యం ఏంటంటే నేను వారి విషయంలో నేను చూసుకుంటానని దేవుడు చెప్పాడు. కాబట్టి అక్కడే వాస్తవాలన్నీ కూడా మార్చివేసినట్టుగా మనం చూస్తున్నాం. His ways are beyond our కాబట్టి ways. ఆయన యొక్క మార్గాలు మన మార్గాల కన్నా మించి ఉంటూ ఉన్నాయి. What I want to tell you is, నేను ఏమి చెప్పడానికి ఇక్కడ చెప్తున్నా అంటే మీకు, take back the hope which the bad news has taken away from you. మరి ఏ దుర్వార్త అయితే మీకున్నటువంటి ఆ యొక్క ఆశను తీసుకుని వెళ్ళిపోయిందో తిరిగి మీ ఆ ఆశను మీరు తెచ్చుకోండి. Take it back, my brothers and sisters. సహోదరి సహోదరుల తిరిగి మీరు ఆ నిరీక్షణను తెచ్చుకోండి. God is speaking to you. Take it back. కాబట్టి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీవు తిరిగి తీసుకో ఆ యొక్క ఆశను. The book of Hebrews chapter 10 verse 35. మరి హీబ్రూ 10:35 మనం చూస్తే, Does anybody remember that? 10:35 ఎవరికైనా జ్ఞాపకం ఉందా? 35 and 36. 35-36 వచనాలు. Do not throw away your confidence which has a great reward. కాబట్టి మీ ధైర్యమును మీరు విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలము గొప్ప బహుమానం కలుగును. Facts will be pushing against you that you may throw away your confidence. నీకుండే ఆ యొక్క ధైర్యాన్ని నువ్వు పడవేసుకునే విధంగా ఆ వాస్తవాలు నిన్ను నెడుతూ ఉంటాయి. See, our confidence is not in our strength. కాబట్టి మనకుండే ధైర్యము మన మీద ఆధారపడి లేదు. Our confidence is in the name of our Lord. మన యొక్క ధైర్యము మన ప్రభు అయినటువంటి యేసు నామములో ఉంది. Hallelujah. హల్లెలూయా. And Bible tells, do not throw it away. దాన్ని మీరు పడేయొద్దు, విడిచిపెట్టొద్దు అని చెప్తుంది వాక్యం. That means hold on to the truth. కనుక ఆ సత్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. Whatever the world may tell you, hold on to what the word of God is telling. కాబట్టి లోకం ఏది చెప్తూ ఉన్నా కూడా
నువ్వు దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. Oh, my dear brothers and sisters, సహోదరి సహోదరులారా, I have seen impossible things becoming possible. మరి అసాధ్యమైనవి సాధ్యం కావడం నేను చూశాను. I have seen, నేను చూశాను. and I can tell you, నేను ధైర్యంగా చెప్పగలుగుతాను ఈ మాట. if you are ready to hold on to the truth, you will see God functioning beyond the facts that are around us. కాబట్టి నీవు ఆ విధంగా ఆ సత్యాన్ని పట్టుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే, ఆశ పట్టుకుని నువ్వు సిద్ధంగా ఉంటే, దేవుడు తప్పకుండా వాస్తవాలను అధిగమించి ఆయన పని చేయడం నువ్వు చూస్తావు. You know what is the most audacious or most outrageous thing ever spoken to Jesus? మరి యేసుప్రభు గురించి చెప్పిన మాటల్లో కొన్ని మాటలు చాలా కఠినంగా అనిపించాయి. ఆ మాటలు తెలుసా మీకు? I mean, I find it really, I don't know what to say. Jesus said, feed these 5,000 people. కాబట్టి ఈ 5,000 మందికి భోజనం పెట్టండి యేసుప్రభు వారు అన్నప్పుడు, And what does this disciple say? మరి శిష్యులు ఏమంటున్నారు? అరే కిదర్ se लाएंगे पैसा भाई? ఎక్కడి నుంచి వస్తే డబ్బులు అని అడుగుతున్నారు. Can you imagine? They are trying to put the facts in front of the truth. కాబట్టి సత్యం ముందు వారు వాస్తవాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. Have you ever seen that happen? అలా జరగడం మీరు ఎప్పుడైనా చూసారా మీ జీవితంలో? People try to, you should face these facts. These are the facts. కాబట్టి ఇవి వాస్తవాలు, వీటిని నువ్వు ఎదుర్కోవాలి, తప్పదు నీకు. If you have the truth, కానీ సత్యం నీకు ఉన్నప్పుడు you will not bother about those facts. ఆ వాస్తవాల గురించి నువ్వు అసలు పట్టించుకో. Hallelujah. You know, one thing I really appreciate about Brother Thomas. థామస్ గారి గురించి ఒక మాట మీకు తెలుసా? Have you ever seen him sad and depressed and down? ఎప్పుడైనా బాగా దుఃఖంగా, బాధగా, నిరుత్సాహంగా ఎప్పుడైనా మీకు కనబడ్డాడా? Anybody? ఎవరైనా చూసారా ఆయన ఆ విధంగా? Has he ever missed a smile on his face? ఆయన ముఖంలో చిరునవ్వు ఎప్పుడైనా పోగొట్టుకున్నాడా? Thomas brother, ऐसा I'm innocent, I am not hearing anything बोल के नीचे देख रहे. You know what I appreciate? I know the difficult times he has gone through, but he never allowed the devil to take that smile away. కాబట్టి ఆయన పోయినటువంటి కొన్ని కఠినమైన విషయాల గురించి నాకు తెలుసు, కానీ ఎన్నడూ కూడా ఆయన అపవాది తనకు చిరునవ్వును దొంగిలించకుండా ఆయన చేయలేదు. Hallelujah. You see, my brothers and sisters, సహోదరి సహోదరులారా, we must know that when you start talking about the truth, the devil will try to confront you with the facts around. కాబట్టి సత్యాన్ని గురించి నువ్వు మాట్లాడుతుండగా అపవాది వచ్చి వాడు కొన్ని వాస్తవాలను చూపెడుతూ ఉంటాడు. अरे क्या बातें कर रहे भाई तुम, ये देखो ऐसा है. నువ్వు ఏం మాట్లాడుతున్నావు కనబడుతుందా, ఇక్కడ చూడు, ఈ విషయాలు చూడు అని వాడు చూపెడతాడు కొన్ని విషయాలు నీకు. You know what Jesus did simply? అప్పుడు యేసు వారు చెప్పిన మాట పని ఏంటో తెలుసా మీకు? He took what he had and thanked. ఆయనకి ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాడు, దేవుడికి వందనాలు చెల్లించాడు. Hallelujah. హల్లెలూయా. And the people who were talking about the fact had to be ashamed. కాబట్టి ఎవరైతే ఆ వాస్తవాల గురించి మాట్లాడుకున్న వాళ్ళందరూ కూడా ఆ రోజున సిగ్గుపడాల్సి వచ్చింది. 5 loaves and 2 fish. 5 రొట్టెలు 2 చేపలు. That's a fact. అది ఒక వాస్తవం. But in the hand of the truth, కానీ సత్యము చేతిలో ఆ వాస్తవం ఉన్నప్పుడు it was more than sufficient. అది మరి ఇంకా సమృద్ధిగా అది ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. See, that is why the word of God is so important. అందువల్లనే దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యం మనకి. Do you realize how powerful word Brother Jonathan shared? మీరు చెప్పిన బ్రదర్ జాన్ చెప్పిన మాట మీకు జ్ఞాపకం ఉందో ఎంత పవర్ఫుల్ మాటో అది? You are stronger than you think you are. నీవు ఎంత బలం అనుకుంటున్నావో అంతకన్నా నువ్వు బలమైన వాడివి నువ్వు. Hallelujah. You know, in childhood of Joshua, I used to play this game with him. మరి జాషువా చిన్నపిల్లగా ఉన్నాడు, నేను ఈ ఆట ఆడేవాడిని. If Joshua would touch me, జాషువా నా అది ముట్టుకున్నప్పుడు it's paining. అబ్బా చాలా నొప్పి అనేవాడిని నేను. And then his mother would say, అప్పుడు తల్లి వచ్చి అనేది, Joshua doesn't know the strength he has. కాబట్టి జాషువాకు తెలియదు ఆయనకి ఎంత బలం ఉందో. You see, that's a game. Leave that aside. అది పక్కన పెడదాము. But you don't know the strength that you have. నీకెంత బలం ఉందో ఆ విషయం నీకు తెలియదు. You don't know the power that you have inside of you. నీ లోపల ఎంత శక్తి ఉందో ఆ విషయం నీకు తెలియదు. Greater is he who is in you than he who is in the world. ఈ లోకంలో ఉన్నవాడి కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు. Hallelujah. హల్లెలూయా. See, the person outside may show forth, I am great. కాబట్టి బయట ఉన్నవాడు ఇదిగో నేను గొప్పవాడని చూపెట్టొచ్చు. Fact. Great. అది నిజమే, అది వాస్తవం అది. But what is the truth? కానీ సత్యం ఏంటి? The greater one lives in me. కాబట్టి అంతకన్నా గొప్పవాడు నాలో ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Okay, outside he may come with the facts, I'm powerful. కాబట్టి ఆ బయట ఉన్న వ్యక్తి కొన్ని నిజాలు చెప్తాడు, నేను చాలా శక్తివంతమని చెప్తాడు. But what is the truth? కానీ సత్యం ఏంటి? I have power over all
the power of the enemy. అపవాది యొక్క వాడి యొక్క బలం అంతటి మీద నాకు శక్తి ఉంది. The point is this, my brothers and నేను sisters. చెప్పాలనుకున్న విషయం ఒకటే, Do not surrender to the facts that the devil tries to bring in front of you. ఏవైతే వాస్తవాలు అపవాది నీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాడో వాటిని చూసి మీరు భయపడకండి. Facts about the situation. నీకుండే పరిస్థితులకు సంబంధించిన కొన్ని వాస్తవాలు, Facts about the people. ప్రజల గురించి కొన్ని వాస్తవాలు. Medical reports, they are not lying, they tell the facts. కాబట్టి మరి మెడికల్ రిపోర్ట్ మన దగ్గర అది కూడా అదొక వాస్తవమే, కొన్ని నిజాలు అది మనకు చెప్తుంది. But that's not what is going to control us. కానీ అది మన జీవితాన్ని కంట్రోల్ చేయదు. What controls us is the truth of God's word. మరి దేవుని యొక్క వాక్యము, ఆ సత్యమే మనల్ని కంట్రోల్ చేస్తుంది. I see that there is a stirring happening inside. కాబట్టి నేను గమనిస్తున్నాను మన లోపల ఒక విధమైనటువంటి కదలిక జరుగుతూ ఉంది హృదయంలో. Amen. ఆమేన్. Is it happening inside of you? మీ లోపల ఒక కదలిక కలుగుతుందా? ఏదో Something కదిలించినట్టుగా. what God is telling is, don't leave my truth. కాబట్టి దేవుడు ఏదో చెప్తున్నాడు మనకి, నా సత్యాన్ని మీరు విడిచిపెట్టొద్దు. Truth will never change. సత్యం ఎప్పుడు కూడా మారదు. The heavens and earth may pass away, but the truth of his word will never pass away. ఆకాశం భూమిని గతించిపోవును కానీ ఆయన వాక్యం యొక్క సత్యము ఎన్నడూ కూడా అది మారదు, అది గతించిపోదు. Hallelujah. Hallelujah. You know the important part of the armor? మరి ఆ యొక్క మనం యుద్ధ కవచాన్ని వేసుకున్నప్పుడు, That armor of God, you remember? యుద్ధోపకరణాలు దేవుడు ఇచ్చేది What మనం is the most వేసుకున్నప్పుడు important part? అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి? Is it breastplate or what is most important, you think? అన్నిట్లో కూడా ముఖ్యమైనది ఏంటి? Helmet? హెల్మెటా లేకపోతే శిరస్త్రాణమా? I believe it's the belt of truth. మరి సత్యం అనే దట్టి అంటారు. Do you know when I realized the importance? ఎప్పుడు ఆ విషయం నాకు అర్థమైందో మీకు తెలుసా? When I lost weight. నా బరువు తగ్గినప్పుడు. You see, to hold things together you need the truth. కాబట్టి ఆ విధంగా కట్టి ఉంచాలా, పట్టి ఉంచాలంటే మనకి సత్యం కావాలి. What do you mean by the truth? సత్యం అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ The heavens and earth may pass away, but his word will never pass away. సత్యం అంటే ఇదే సత్యం. ఆకాశం భూమి గతించిపోవును కానీ ఆయన వాక్యము గతించిపోదు. Hallelujah. హల్లెలూయా. That means no matter what the situation is, no matter what the news may come to me, no matter what the devil may try to show me, I will hold on to the truth. కాబట్టి ఏది జరిగినా కూడా, ఏ విషయం నాకు తెలిసినా కూడా, అపవాది ఎటువంటి విషయాలు నాకు చూపెట్టినా కూడా నేను మాత్రము సత్యములో ఉంటాను, సత్యముతో ఉంటాను. Hallelujah. I mean, I'm just seeing and I'm in many of your lives I'm seeing the power of truth. కాబట్టి మీ అందరి జీవితంలో నేను గమనిస్తున్నాను ఆ సత్యం యొక్క శక్తి నేను చూస్తున్నాను మీలో. The woman in red, Sony మనకు I mean, కనబడుతుంది. I don't know if any one of you have seen her MRI and X-rays of her back. కాబట్టి ఎంఆర్ఐ ఎక్స్రే అంటే ఆమెకి బ్యాక్ చేసినటువంటి ఆ నడుము మీద ఉన్నటువంటి ఎక్స్రే రిపోర్ట్ అని మీరు చూసారో నాకు తెలియదు. You know what they tell? అవన్నీ కూడా ఏం చెప్పాయో తెలుసా మీకు? She can never stand. ఆమె ఎప్పుడు కూడా నిలబడలేదు ఇంకా. Correct? Very bad news. చాలా చెడు దుర్వార్త అది. I mean, but you see her standing and jumping. We saw her jumping and hallelujah, in the swimming pool. కాబట్టి ఆమె నిలబడుతుంది, ఇప్పుడు ఎగురుతుంది. మరి ఆ స్విమ్మింగ్ పూల్ లో కూడా ఆమె బాగానే స్విమ్ చేసింది. I mean, doctors don't tell lies. మరి డాక్టర్లు ఎప్పుడు అబద్ధాలని చెప్పరు, They tell facts. వారు ఉన్న నిజాలు చెప్తారు. Only thing they don't know the truth. ఏంటంటే వారికి సత్యం తెలియదు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. The truth says you are healed by the stripes of Jesus. మరి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది అని చెప్పి వాక్యము, సత్యవాక్యం చెప్తుంది. You know, Bible tells us వాక్యం in the చెప్పే book మాట of Songs of Solomon chapter 1 verse 2, I think somewhere. మరి సొలొమోను You can see that line. ఆ మొదటి అధ్యాయంలో Your name is an ointment. మరి మీ ఆయన పేరు అనేది అదొక తైలము లాంటిది. You see, I got hurt some time back. కొన్ని కాలం ముందు నాకు చేతి I గాయమైంది. put ointment. ఒక ఆయింట్మెంట్ రాశాను. You know why? To take away the pain. ఎందుకంటే ఆ నొప్పి పోవాలి అని. Ointment helps. ఆ యొక్క ఆయింట్మెంట్ వల్ల నొప్పి సహాయం అయింది. You know, sometime back, I think mosquitoes bit brother Subhash and there was some itching. కాబట్టి కొంతకాలం క్రితం మరి కొన్ని దోమలు సుభాష్ని కుట్టాయి కాబట్టి ఆయన కొంచెం దురదలాగా వచ్చింది. He called me and I told him ointment, bet of it.
కాబట్టి ఆయనకు ఒక ఆయింట్మెంట్ చెప్పాడు, మెడ్నోఫిట్ అనే ఆయింట్మెంట్ వాడు Oh, అన్నాడు. laga, he put that. ఆయింట్మెంట్ ఆయన వాడాడు. That itching changed. ఆ తర్వాత అది ఆ యొక్క దురద అనేది వెళ్ళిపోయింది. You see the name of Jesus మరి యేసు ప్రభు యొక్క పేరు మనం విన్నప్పుడు is an ointment. అదొక తైలము లాంటిది. That's the truth. అది సత్యము. You know that truth is so powerful that every knee has to bow down before that. ఆ సత్యం ఎంత శక్తివంతమైందంటే ప్రతి మోకాలు కూడా ఆ సత్యము దగ్గర మోకాల మీద ఉండాల్సిందే. So you apply that. అది మీరు ఆ తైలం మీరు వాడండి. You know, applying the truth is like applying butter on the bread. కాబట్టి మరి రొట్టె మీద ఏ విధంగా మనం బటర్ వేస్తాం, ఆ విధంగా సత్యాన్ని కూడా ఆ విధంగా మనం రాయాలి. Imagine just like that. ఆ విధంగా మీరు ఊహించండి. You know, the devil presents a fact to you. This is the fact. కాబట్టి అపవాది వస్తాడు, ఇదిగో ఇదే నిజం, ఇదే వాస్తవం అని చూపెడతాడు. Okay, you take the fact and apply butter. Apply. ఆ వాస్తవాన్ని నువ్వు తీసుకో, దాని మీద ఆ సత్యాన్ని నువ్వు రాయి పైన. Hallelujah. This is what the word of God says. ఇదిగో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. And every fact under the truth will surrender to the truth. కాబట్టి ప్రతి వాస్తవం కూడా ఆ సత్యం ఎదుట ఆ సత్యానికి అది లోబడే ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. You know, I am really excited today because I know God is speaking to each one, those who are here and even those on Zoom. కాబట్టి నేను చాలా ఉత్సాహంగా ఈరోజు, ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఉన్నవారితో అదే విధంగా జూమ్ ద్వారా అటెండ్ అవుతున్న వారితో. Hold on to the truth, my brothers and sisters. సహోదరి సోదరా, మీరు సత్యాన్ని గట్టిగా పట్టుకొని ఉండండి. You know, John 17:17 says, మరి యోహాను 17:17 చెప్పే మాట మీకు తెలుసా? Jesus said, sanctify them by the truth. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. Your word is the truth. మీ వాక్యమే సత్యము. Let me tell you what is sanctification about. కాబట్టి ఆ విధంగా ప్రతిష్ఠ చేయడం అంటే ఏంటో నేను మీకు చెప్తాను. Sanctification is about setting you on a track. కాబట్టి ఒక ఏదైతే మార్గంలో నువ్వు వెళ్ళాలో ఆ మార్గం నేను నిలపడమే ప్రతిష్ఠ అంటే. See, David was a shepherd boy. మరి దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. But he was anointed, ఆయన మీదకి అభిషేకం వచ్చింది, sanctified to be the king of Israel. ఇశ్రాయేలు మీద రాజుగా ఉండడం కోసం ఆయన ప్రతిష్ఠ చేయబడ్డాడు. And you see, when he took hold of the truth, ఎప్పుడైతే ఆయన సత్యాన్ని తీసుకున్నాడో, the truth trained him. ఆ సత్యము ఆయనకు కావాల్సిన తర్పీదు ఇచ్చింది. Truth made him to be the king. ఆయన రాజుగా ఆ సత్యమే ఆయన చేసింది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, it's only the truth that can make you to be what God wants you to be. కాబట్టి నువ్వు ఏమి కావాలని దేవుడు కోరుతున్నాడో అది సత్యం వల్లనే సాధ్యమవుతుంది. You know what about the promises of God? దేవుని యొక్క వాగ్దానాల విషయం ఏంటో తెలుసా మీకు? They are exceedingly abundantly above our imagination. మనం ఊహించే దానికన్నా అవి మించినవిగా ఉన్నాయి దేవుని యొక్క వాగ్దానాలు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. How can you get to them? అక్కడ వరకు నువ్వు ఎలా వెళ్తావు, వాటిని ఎలా పొందుకుంటావు? Truth. ఆ సత్యం వల్ల. Hold on to the truth. నువ్వు సత్యాన్ని గట్టిగా పట్టుకో. No matter what anyone says, వేరే వాళ్ళు ఏం చెప్పినా పర్వాలేదు, this is what the truth is. సత్యం మాత్రం ఇదే. This is what the word of God is. ఇదే వాక్యం. I remember the testimony of man of God Kenneth Hagin. మరి కెనెత్ ఎగ్నీ అని ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన సాక్షి నాకు It జ్ఞాపకం ఉంది. seems he was going through suffering from an incurable blood disease. కాబట్టి ఒక రక్త సంబంధమైన ఒక రోగం వచ్చింది, దానికి నయం కాదు అనే అటువంటి రోగం కూడా ఆయన వెళ్తూ ఉన్నాడు. And men of God after men of God were coming and praying for him. కాబట్టి అనేక మంది దైవజనులు వచ్చారు, ఒక తర్వాత వచ్చి ఆయన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. Do you know what they were praying for? వారు దేని కోసం ప్రార్థన చేస్తారో మీకు తెలుసా? Preparing him to die. ఆయన చనిపోవడానికి ఆయన సిద్ధం చేస్తూ వారు పని చేస్తున్నారు. Can you imagine you are sick and someone comes and says, yeah, be prepared to die, young man. కాబట్టి ఎవరైనా మీరు ఆ విధంగా బాధలో ఒకరు వచ్చి యవనస్తుడా నువ్వు సిద్ధంగా ఉండు, నీ పని అయిపోయింది, నువ్వు పోతున్నావు అని చెప్తే ఎలా ఉంటది? Thank God he had the word of God. కానీ ఆయన దగ్గర దేవుని వాక్యం ఉంది. Hallelujah. హల్లెలూయా. Bible told him that if you believe, everything is possible. కాబట్టి వాక్యం చెప్పిందంటే నీవు నమ్మితే నీకు సమస్తము కూడా సాధ్యము So అని. one day someone came to him and told him, you're going to die soon. కాబట్టి ఒక రోజు ఒక వ్యక్తి అందరికి వచ్చి ఇదిగో నువ్వు చావడానికి సిద్ధంగా ఉన్నావు. He said, no, my Bible says if I believe I will rise up. కానీ లేదు లేదు, నా వాక్యం ఈ విధంగా చెప్తే నేను నమ్మినప్పుడు నేను తిరిగి లేస్తానని చెప్తుంది. That man of God said that no, you think about what is happening around you. కాబట్టి లేదు అలా కాదు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను నువ్వు గమనిస్తూ ఉండు. And then this is what he said. అప్పుడు ఆయన ఈ మాట ఈ విధంగా చెప్పాడు. Listen carefully. చాలా జాగ్రత్తగా ఈ మాట విను. The word of God says it. దేవుని వాక్యము చెప్తుంది, I believe it. నేను నమ్ముతూ ఉన్నాను, And that settles it. అది అక్కడికి అంతే. అది Hallelujah.
Hallelujah. The word of God says it. దేవుని వాక్యం చెప్తూ ఉంది, I believe it. నేను నమ్ముతూ ఉన్నాను. And it settles. It is అది settled. అది మొత్తాన్ని కూడా అది సంపూర్తి చేస్తుంది కార్యాన్ని. Because the truth will not change. ఎందుకంటే సత్యము మారదు కాబట్టి. My brothers and sisters, సహోదరి సహోదరులారా, apply the truth of God's word. కాబట్టి దేవుని వాక్యం అనే సత్యాన్ని మీరు తీసుకోండి. And let the truth change the facts. కాబట్టి ఆ సత్యమే మీ చుట్టూ ఉండే వాస్తవాలను మార్చనివ్వండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Let us pray. ప్రార్థన చేద్దాం. Lord, I thank you for each of my brothers and sisters here. ప్రభువా, నాకు ప్రతి సహోదరుని బట్టి సహోదరిని బట్టి నేను మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. Bless each one. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. And let your truth set everyone free from the limitations put by the facts. మరి ఈ వాస్తవాల ద్వారా ఎటువంటి తండ్రి హద్దులు మనకు ఉన్నాయో వాటిని మీ సత్యం ద్వారా తండ్రి అవి తీసివేయబడడానికి సహాయం చేయండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Can we all do one small thing? మనందరం కలిసి వచ్చిన పని చేద్దామా? Turn to your neighbor నీ ప్రక్కన ఉన్న వ్యక్తి వైపు తిరిగి and tell your neighbor, ఈ విధంగా చెప్పండి, facts must change. కాబట్టి వాస్తవాలు మారాలి. Facts must change. వాస్తవాలు అయితే నిజాలు మారాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుడు మీరు దీవించును గాక. Amen.